ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 25వ తేదీ సోమవారం రోజున మీ జీవితంలో రేపటి రోజున సాధారణమైనటువంటి రోజు కాదనే చెప్పాలండి. అలాగే రేపటి రోజున ఉదయం కళ్ళు తెరిచినటువంటి క్షణం నుండే మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు, ఎన్నో పరిణామాలు ప్రారంభం అవబోతున్నాయనే చెప్పాలి. ఈ విధంగా చోటు చేసుకోబోతున్నాయండి. ఇక చాలా రోజులుగా మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి బాధలు, ఎవరికీ చెప్పుకోలేనటువంటి విషయాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడాను అంటే మీకు మాత్రమే తెలిసినటువంటి భయాలు, ఆందోళనలు, టెన్షన్లు ఒక్కసారిగా మార్పు దిశగా నడవబోతున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ ద్వారా మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి, లేదంటే ఆ యొక్క పరిచయం, ఒక మాట మీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా పూర్తిగా మార్చేటువంటి శక్తి అయితే కలిగి ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశివారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినేందుకు అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఇప్పుడే కొత్తగా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గమాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాలండి గురువుగారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారైతే ఉన్న చోటనే ఉన్నటువంటి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల సమస్యలు, కోర్టు వ్యవహారాలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. అదేవిధంగా మన యొక్క గురుగారి స్త్రీ పురుషుల వశీకరణ చేయడంలో ప్రత్యేక రకమైన సమస్యలకు, ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మీకైతే 100% శాశ్వత మార్గం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. నమ్మకంతో ప్రయత్నించి ఒక్కసారి చూడండి, సమస్య మీదే పరిష్కారం గురువుగారిది. మీకు ఉన్నటువంటి సమస్యలు, చిక్కులను అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశికులను 3వ రాశి. వృక్షర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి అధిపతి బుధుడు. ఈ రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు అయితే మీ ఊహించిన దానికంటే కూడాను చాలా పెద్ద మార్పులకు కారణం కావచ్చండి. ఉదయం నుండి మీ యొక్క మనసులో ఒక విచిత్రమైనటువంటి ఆలోచనలు మొదలు కాబోతున్నాయి. ఏదో జరగబోతుంది అనేటువంటి ఫీలింగ్ అయితే మిమ్మల్ని వెంటాడుతుంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు, దూరమైనటువంటి బంధాలు, మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి వారు మీ చుట్టూ ఉన్నటువంటి అకస్మాత్తుగా గుర్తుకొస్తుందన్నమాట. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటేనండి, రేపటి రోజున మీకు బాగా బాధ కలిగించినటువంటి వాళ్ళ నుండి ఒక మంచి వార్త, లేదంటే ఒక మంచి మార్పు, ఒక శుభవార్త కనిపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఒక స్త్రీ, అవునండి, ఒక స్త్రీ వల్ల, ఒక ఆడ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు అనేది తిరగబోతుందన్నమాట. ఆమె మీ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యి ఉండవచ్చు, పాత స్నేహితురాలు అయ్యి ఉండవచ్చు, లేదంటే చాలా రోజులుగా మీతో మాట్లాడినటువంటి వ్యక్తి అయ్యి ఉండవచ్చు. ఆమె చెప్పేటువంటి ఒక మాట, చేసేటువంటి ఒక ఫోన్ కాల్, లేదంటే పంపేటువంటి ఒక సందేశం మీ యొక్క మనసులో ఏదో ఒక ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను మళ్ళీ మీకైతే రేకెత్తిస్తుంది అనమాట. మీరు ఇది అంతా కూడా నిజంగానే నా యొక్క జీవితంలో అంతా కూడా జరుగుతుందా అనే విధంగా ఈ యొక్క పరిస్థితి అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక మధ్యాహ్నం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కూడా మార్పులు అయితే చక్కగా కనిపిస్తాయి. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పని అంతా కూడా ఒక్కసారిగా ముందుకైతే కదులుతుంది. ఇక మీపై నమ్మకం అనేది కోల్పోయినటువంటి వారు మళ్ళీ మీకు విలువనైతే అంతా కూడా గుర్తింపు చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారంలో, ప్రేమ, ఆర్థిక విషయమైనటువంటి ఈ రోజున కొన్ని సంకేతాలు అయితే బలంగా అయితే మీకైతే కనిపిస్తున్నాయి. ఇక మీ యొక్క రాశి వారికి రేపటి రోజున శని ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం వల్ల గత కర్మల ఫలితంగా కూడా కనిపిస్తాయన్నమాట. మీరు చేసినటువంటి మంచి రూపంలో ఫలితము అనేది రావచ్చు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోపము, ఆవేశము ఏదైనా సరే, అనుమానంగా ఇటువంటివి అన్నీ కూడా నియంత్రించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క మాటల వల్ల ఒక మంచి అవకాశం కూడా దూరమైనటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇక సాయంత్రం సమయానికి వచ్చేసి మీరు అయితే వినబోయేటువంటి ఈ యొక్క వార్త, లేదంటే చూడబోయేటువంటి ఒక సంఘటన మీ గుండెల్లో ఒక కొత్త ధైర్యాన్ని అయితే నింపుతుంది. ముఖ్యంగా ఒంటరిగా బాధపడుతున్నటువంటి వారు, మోసాన్ని అనుభవించినటువంటి వారు, ఎవరో ఒకరి కోసం ఎదురు చూసినటువంటి వారు ఈ రోజున తర్వాత మీ యొక్క జీవితంలో ఒక కొత్త ఆశ అయితే మొదలయ్యేటువంటి అవకాశం కూడా ఉందండి. అందుకే మీ గురించి ఈ రోజున జరిగేటువంటి ప్రతి ఒక్క చిన్న సంకేతాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక ఈ రోజున మీకు శుభసూచక
సూచకాలు కనిపిస్తాయండి. ఎందుకంటే విషమం అంతా కూడాను మీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. ఈ యొక్క సంకేతాలు అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఎవరైనా సరేనండి, మొట్టమొదటిగా మన యొక్క ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ వీడియోని మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక పూర్తి దినఫలితాల గురించి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయే పూర్తి అంశాల గురించి ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందాం. ఇక మీ యొక్క మనస్తత్వం గురించి చెప్పాలంటే నిజంగా బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు అయితే నిండిపోయి ఉంటాయనే చెప్పాలండి. వీళ్ళు ఎవరైనా కానీ సులభంగా మనసు అంటే తెరవరనమాట. ఒక్కసారిగా నమ్మితే ప్రాణం పెట్టి అయినా ప్రేమిస్తారు. కానీ మోసం అనేది జరిగితే జీవితాంతం అంతా కూడాను ఆ యొక్క బాధనైతే అసలు మర్చిపోరనే చెప్పుకోవాలండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క ఆలోచన శక్తి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ ముందుగా 1కి 10 సార్లు అయితే ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటారన్నమాట. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మంచి మంచి అవకాశాలు కూడా వదులుకుంటారండి. వీళ్ళకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టమండి. ఎవరైనా కానీ తమపై అధికారం అనేది చూపిస్తే అసలు సహించరన్నమాట. ఇక వీరికి ఎప్పుడు కూడా శని ప్రభావం అనేది చాలా బలంగానే ఉంటుందండి. కష్టపడి సాధించిన విజయమే వీరి యొక్క జీవితంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తొందరగా ఏది కూడా దక్కదు, కానీ ఒక్కసారి దక్కితే మాత్రం అంతా కూడా స్థిరంగా ఉంటుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడాను ఆ యొక్క పరమశివుని యొక్క కటాక్షం కూడా ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పాలి. శివారాధన, శనిదేవుని యొక్క ఆరాధన వీరి యొక్క జీవితంలో ఎన్నో అడ్డంకాలను తొలగించేటువంటి శక్తి కూడా వీరైతే కలిగి ఉంటారండి. ముఖ్యంగా శనివారం, ఆదివారం రోజున వీళ్ళపై ఎక్కువగా శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఆదివారం రోజున నువ్వుల నూనె దీపం అనేది వెలిగించి ఓం నమః శివాయ అని జపించడం వీళ్ళకైతే ఎంతో శుభ ఫలితాలను అయితే అందిస్తుంది. ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున అంటే జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి మాట్లాడుకుంటే కనుక రేపటి రోజున ఉదయం నుండి మీలో ఒక కొత్త ఉత్సాహం అనేది కనిపిస్తుంటుందండి. ఆ యొక్క ఒక ఉద్యోగం చేసినటువంటి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొంత ఒత్తిడి అనేది కనిపించిన చివరకు ఆ యొక్క పనిలో మీకు అయితే ప్రశాంతత అనేది లభిస్తుంది అనమాట. వ్యాపారం చేసినటువంటి వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయండి. ఒక మంచి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కానీ అప్పు అనేది ఇవ్వడము లేదంటే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఆలోచన నిర్ణయం అయితే తీసుకోనండి. ఇక విద్యార్థులకైతే రేపటి రోజున చదువుపై దృష్టి అనేది పెట్టబోతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఒక మంచి సమాచారం అంతా కూడా వినిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. ప్రేమ విషయాల్లో కొంత గందరగోళం కనిపించినా కానీ సాయంత్రానికి అంతా కూడా పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. ఇక ఈ యొక్క రాశివారు మీరు కలిసినటువంటి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ మరియు తెలుపండి. ఈ రంగులు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి నరదిష్టిని అంతా కూడా దూరం చేస్తాయి. ఇక ముఖ్యమైనటువంటి పనులకు వెళ్లే ముందు ఈ యొక్క రంగును ఎవరైనా కానీ ధరించడం కూడా చాలా మంచిది. ఇక మీకు ఈ రోజున కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 4 మరియు 9 అండి. ఈ యొక్క సంఖ్యలు రేపటి రోజు మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఫోన్ నెంబరు, టైము లేదంటే చిన్న చిన్న సంకేతాలు ఈ యొక్క సంఖ్యల్లో కనిపిస్తే దాన్ని అంతా కూడా శుభసూచకంగా భావించండి. ఇక శుభకరమైనటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కండి మరియు పడమర దిక్కండి, వాయువ్య దిక్కు. ఈ యొక్క దిశలో మీరు ప్రయాణం అనేది చేయడం, ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించుకోవడం లేదంటే కొత్త వ్యక్తులను కలవడము మీకు అంతా కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక రేపటి రోజున ఒక స్త్రీ మీకు ఎవరైనా కావచ్చండి. అంటే కనుక మీకు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు, మీలో కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువు అయి ఉండవచ్చు, లేదంటే ఒక్కసారిగా అంటే ఒకప్పుడు మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఇంకొకటి ఆమె పాత స్నేహితురాలు, పాత పరిచయమైనటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. కొందరికి సహోద్యోగులుగా ఉండేటువంటి మరికొందరు ప్రేమించినటువంటి వ్యక్తి రూపంలో ఉండవచ్చు. ముఖ్యంగా గతంలో మీతో అపార్థంగా ఉన్నటువంటి దూరమైనటువంటి ఒక స్త్రీ మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావడానికి ఇటు సంకేతాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక ఈ రోజున ఆమె ద్వారా వినిపించేటువంటి మాట మీ యొక్క గుండెల్లో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను మళ్ళీ అంతా కూడా వెలుగులోకి తీసుకొస్తుందండి. ఇది నిజంగానే జరుగుతుందా అని ఆశ్చర్యపోయేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుందన్నమాట. ఒక ఫోన్ కాల్ లేదంటే మెసేజ్ అనుకోకుండా జరిగేటువంటి ఒక భేటీ మీ జీవితంలో కొత్త మలుపును అయితే తీసుకురాగలదు. మీపై నరదిష్టి ప్రభావం కూడా కొంత బలంగా అంతా కూడా కనిపిస్తుందండి. అలాగే మీరు మంచి స్థాయికి వెళ్ళకూడదు అనేసి లోపల అసూయ చూసేటువంటి అంటే వ్యక్తి మీ చుట్టూ ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. మీ యొక్క ఎదుగుదలని ఓర్వలేక ఒక స్త్రీ ప్రభావం అనేది మీ పైన ఎక్కువ కనిపిస్తుంది. లోపల మాత్రం అసహనము పెంచుకునేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే రేపటి రోజున ఈ యొక్క వ్యక్తిగత విషయాలతోనూ పంచుకోవడం ఎవరితో కూడా మంచిది కాదండి. ఇక అలాగే మీపై నరదిష్టి ప్రభావం అనేది కొంత బలంగా కూడా కనిపిస్తుంది. ఇంట్లో ప్రశాంతత అనేది తగ్గిపోవడం, పనులు అనేవి చివరి నిమిషంలో ఆగిపోవడం, చిన్న చిన్న విషయాలకు మనసు అంతా కూడా బాధపడడం, ఇటువంటివి అన్నీ కూడా నరదిష్టి సంకేతాలు. మీరైతే అంటే జాగ్రత్తగా గమనించుకోనండి. ఇక ముఖ్యంగా మంచి అంటే ఈ రోజున జరుగుతున్నటువంటి సమయం మీకు అంతా కూడా కొందరికి అసూయ మీపై ప్రభావం అనేది చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే రేపటి రోజున ఉదయం నుండి మీరు కొద్దిగా ఉప్పు కలిపినటువంటి నీటిని చల్లుకోండి. సోమవారం కదండి, ఆ యొక్క పరమశివుని ముందు నువ్వుల నూనెతో దీపము అనేది వెలిగిస్తే చాలా మంచిదండి. ఓం నమః శివాయ, అదేవిధంగా ఓం సూర్యాయ నమః అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని కూడా జపించండి. ఈ యొక్క నామాన్ని జపించుకుంటూ ఉండండి. ఇక మీ యొక్క ప్రతికూలమైనటువంటి రంగాలు, అనుకూలమైనటువంటి రంగాల గురించి అయితే తెలుసుకుందామండి. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి
వారికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్, ఆన్లైన్ వ్యాపారం, బ్యూటీ మరియు మహిళలకు సంబంధించిన వ్యాపారాలు చేసినటువంటి వారికి లాభ సూచనలే కనిపిస్తున్నాయండి. సాయంత్రం తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీటింగ్ భవిష్యత్తులో ఒక పెద్ద అవకాశాలకు కారణంగా కావచ్చు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మీకు గుర్తింపు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక చాలా రోజులుగా మీరు కష్టపడి చేసినటువంటి పనులపై అధికారుల యొక్క ప్రశంసలను అయితే పొందుకోగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసినటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు లేదంటే అదనపు బాధ్యతలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయండి. విద్యార్థులకు ఈ రోజున చాలా అనుకూలంగా చదువుపై దృష్టి అనేది పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఒక మంచి సమాచారం వినిపించేటువంటి అవకాశం అయితే ఉంది. గురువుల యొక్క సహాయం అనేది మీకు పూర్తిగా లభిస్తుందండి. ముఖ్యంగా టెక్నాలజీ, కంప్యూటర్, మెడికల్ మరియు రీసెర్చ్ ఫీల్డ్లో చదువుతున్నటువంటి వారికి ఈ రోజున మంచి మంచి ఆలోచనలు అయితే వస్తాయన్నమాట. ఇక ప్రతికూలంగా కనిపించిన అంశాల గురించి అయితే చెప్పుకుంటే కనుక ఈ రోజున ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరమండి. ముఖ్యంగా ఎవరినైనా కానీ అప్పు అనేది ఇవ్వడం, పెద్ద మొత్తంలో డబ్బు అనేది ఖర్చు పెట్టడం, కొత్త పెట్టుబడులు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ మాటల వల్ల మనసు అంతా కూడా బాధపడిన పరిస్థితి అయితే ఉందండి. ఇక ప్రేమ విషయాల్లో కూడాను కొంత గందరగోళం అనేది కనిపిస్తుంది. గతం గురించి ఆలోచించడం వల్ల మనసు అంతా కూడా బలహీనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు భావోద్వేగాలుగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. ఇక ఆరోగ్యపరంగా కాస్త అలసట, తలనొప్పి, నిద్రలేనటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి కనిపిస్తున్నాయండి. ఇక ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంత సమయం అనేది ప్రశాంతంగా గడపడం చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సోమవారం కావడం నరదిష్టి ఎక్కువగా ఉంటుంది అని అనిపిస్తే మీరు అయితే ఒక నిమ్మకాయ అనేది తీసుకొని దానిపై కొద్దిగా కర్పూరం పెట్టి ఇంటి బయట అనేది కాల్చేసేయండి. తర్వాత నిమ్మకాయ ఇంటి దూరంగా పడేయండి. ఇక ప్రతికూలమైన దృష్టిని పూర్తిగా తగ్గించేటువంటి పరిహారం చాలా మంది చేసుకుంటారు కదండి. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కోపము, ఆవేశం, అనవసరమైనటువంటి వాదనలు దూరంగా పెట్టాలి. ఎవరినైనా కానీ సహాయం అనేది చేయగలిగితే తప్పకుండా చేయండి. మీరు చేసినటువంటి ఒక చిన్న సహాయం అనేది మంచి పని లేదంటే మీకు రేపటి రోజున మంచి పుణ్య ఫలితాన్ని అయితే ఇవ్వగలదనమాట. ఇక ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోనండి, అమావాస్య చీకటి తర్వాతే పౌర్ణమి అనేది వెలుగులోకి వస్తుంది. అట్లానే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఎదురైనటువంటి కష్టాల తర్వాత మీకు అంటే తొలగిపోవడానికి ఆ యొక్క సంకేతాలు అయితే ఖచ్చితంగా త్వరలోనే మీరైతే చూడబోతున్నారు. ఇది భయం కాదు, భక్తి అనేది ఉండాలండి. ఆందోళన కాదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. శనిదేవుని యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. అలాగే పరమశివుని యొక్క కటాక్షం మీపై ఎలాంటి అడ్డంకులను క్రమంగా తీసేస్తుంది అనమాట. మీ యొక్క జీవితంలో కొత్త ఆశకు, కొత్త మార్పుకు ప్రారంభం అనేది కావాలి అని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నామండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.